అన్నా మన మోటార్ ఫీల్డ్లో మన డ్రైవర్లకు ఉన్న జబ్బు ఏంటంటే, ఒక మనిషికి అన్యాయం జరిగినప్పుడు మనం నిలబడం. అదే మనం నిలబడితే ఇలాంటి అసలు జరగవన్నా. మనోళ్ళు ఏంటంటే మన స్వార్థం మనం చూసుకుంటాం. ఎవరన్నా సరే, ఆఖరికి నేనైనా సరే, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. కానీ ఒక బండికి ఇలా జరిగినప్పుడు నలుగురు నిలబడితే వాడు మడ్డ గుడుకుతా 13 ఏళ్ళు కాదు 30 ఏళ్ళైనా ఇవ్వాలి. ఎందుకంటే మనం యూనిటీ చూసి ఇవ్వాల భయపడి. కానీ మనం అలా ఉండట్లేదన్న. ఇప్పుడు మనకు జరగలేదులే, మనకు కాదులే, మనకేం పట్టిందిలే, రేపు ఆగితే కిస్తీ కట్టాలి అని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాం. ఇలా కాకుండా మనం అందరం ఒక యూనిటీగా ఉంటే కిరాయిలు వస్తాయి, మంచి కిరాయిలు. ఏంది ఇలాంటి ఫ్రాడ్ లంజా గొడుగులు కూడా ఇలాంటి చేయాలంటే భయపడతారు ఫస్ట్. అదన్న, మనం ఏంటంటే మనం ఒక యూనిటీగా ఉండాలన్న. ఫస్ట్ మనం యూనిటీ మెయింటైన్ చేయకపోతే ఇంకా రాను రాను మోటార్ ఫీల్డ్ దేనికి పనికిరాదన్న. మనం అనేది ఒక యూనిటీగా ఉంటేనే ఏదైనా సాధించగలం. లేదంటే అసలు ఏం సాధించలేం. కిరాయిలు రావు. వచ్చిన కిరాయిలో ఇక కమిషన్ లేనిది కిరాయిలు ఎగదెంగేస్తున్నారు ఇప్పుడు ఫ్రాడ్గా ఈ గ్రూపుల్లో. బళ్ళు ఉన్నోడు లేనోడు, ఆ, అసలు డ్రైవర్ అనేవాడు కూడా బండి ఎక్కి గ్రూప్లో జాయిన్ అయ్యి కిరాయిలు మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఆ, ఏందో అసలు ఈ గ్రూపులు ఎందుకు వచ్చినాయో ఏమో ఏం అర్థం కావట్లే. ఈ గ్రూపుల వల్ల బెనిఫిట్ ఉంది, లాస్ ఉంది. మనం ఏదన్నా ఐకమత్యంగా ఉంటే ఏదన్నా సాధించగలం అన్నా. లేదంటే ఏం సాధించలేమన్నా. అందరం ఒక యూనిటీగా ఉండాలన్నా. ఫస్ట్ ఒకరికి ఆపద వచ్చిందనగానే 10 మంది నిలబడాలన్నా.